అందరికీ నమస్కారం। ఈ రోజు నేను ఒక మంచి జాబ్ గురించి అయితే చెప్పబోతున్నాను। ఇది వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఇంటి నుంచే చేసుకోవచ్చు। మీకు అందరికీ తెలుసు, ఏవైతే జెన్యూన్ గా జాబ్స్ ఉంటాయో అవి మాత్రమే నేను మన ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను। జాబ్స్ చెప్పమని అందరూ అడుగుతున్నా కూడా చాలా వరకు జెన్యూన్ ఉండట్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు। ఏదైతే నాకు జెన్యూన్ అని తెలుస్తుందో అది మాత్రమే చెప్తున్నాను అన్నమాట। సో ఈ రోజు చెప్పబోయే జాబ్ వచ్చి జెన్యూన్ జాబ్, అది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు। అందున లేడీస్కి అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది। వీళ్ళు కంపెనీ వాళ్ళే చెప్పారనమాట। ఫ్రెషర్స్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అని కూడా చెప్పున్నారనమాట। సో ఈ జాబ్ గురించి మరిన్ని విశేషాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం। మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ జాబ్స్ ఇస్తున్న కంపెనీ పేరు వచ్చి amberstudent.com। ఈ amberstudent.com అనే కంపెనీ యొక్క ముఖ్య మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది దేనిపైన పనిచేస్తుందంటే, ఇప్పుడు కాలేజెస్ యూనివర్సిటీస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అటువంటి దగ్గర స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది। అంటే అది హాస్టల్స్ అవ్వచ్చు, లేదా అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే రూమ్స్ సపరేట్గా వీళ్ళ కోసం అని చెప్పి బుక్ చేసుకునేది, ఇటువంటివి అయితే వీళ్ళు కల్పిస్తారనమాట। సో దానికోసం అని చెప్పి కేటలాగ్ మేనేజ్మెంట్ అప్రెంటిస్షిప్ అని ఒక జాబ్ని అయితే రిలీజ్ చేశారు। అది వచ్చి రిమోట్ వర్క్ ఉంటుందన్నమాట। సో ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే వాళ్ళే అప్లై చేసిన తర్వాత సెలెక్ట్ అయితే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు। ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 25,000 వరకు జీతం అయితే ఇస్తారు। అంటే ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ ఏంటంటే, ఎవరికైతే స్టూడెంట్స్కి ఈ రూమ్స్ కోసం వాటికి సెర్చ్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి వీళ్ళ దగ్గరగానే రిజిస్టర్ అయితే వీళ్ళ యాప్లో వీళ్ళు రూమ్స్ అనేవి చూపిస్తారు। దానికి మినిమం ఛార్జెస్ అనేది చేస్తారు। అది వీళ్ళ యొక్క మెయిన్ బిజినెస్। ఇప్పుడు మీకేముంటుంది అంటే, ఇక్కడ ఎవరైతే ఈ జాబ్లో సెలెక్ట్ అవ్వాలి, ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్ ఏముంటుందంటే, ఇక్కడ వీళ్ళు ఈ రూమ్స్ అవంతా వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేసి ఉంటారు। సో వాటి గురించి మీరు డిస్క్రిప్షన్ రాయాలి। సపోజ్ మీరు తిరుపతిలో ఉంటారు, తిరుపతిలో 4-5 యూనివర్సిటీలు ఉంటాయి। సో అక్కడ ఎక్కువ రూమ్స్కి డిమాండ్ ఉంటుంది అనుకోండి। సో అక్కడ ఏదన్నా ఒక ఏరియాలో ఒకరు రెంట్కి ఇవ్వడము అట్లా చేస్తున్నారు అనుకోండి, అటువంటి ఆ రూమ్స్ గురించి మీరు డిస్క్రిప్షన్ రాయడము, ఆ రూమ్ రెంట్ ఎంత, అదేవిధంగా ఆ రూమ్ యొక్క ఫొటోస్ వీళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయడము, ప్లస్ కాస్త డేటా ఎంట్రీ వర్క్, ఆ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏమి ఇవంతా కూడా తెలియజేయాల్సి ఉంటుంది। దాని తర్వాత రూమ్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉందంటే బాగున్నాయా లేదా, వాష్రూమ్స్ అవంతా ఎలాగున్నాయి అవంతా చెప్పడము, అదేవిధంగా ఈ టీం ఈ కంపెనీ యొక్క సేల్స్ టీంతో మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది। తర్వాత రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే కంటిన్యూస్గా మీరు మీ పై అధికారులకి ఇవ్వాల్సి ఉంటుంది। ఇది మెయిన్ రోల్స్ అనమాట। అంటే మీకు మినిమం బేసిక్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది। ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ కానీ ఉంటే, ముఖ్యంగా ఎంఎస్ వర్డ్ స్కిల్స్ కానీ ఉంటే సరిపోతుంది అనమాట। మినిమం ఒక 10th స్టాండర్డ్ అన్నా చదువుకొని, అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వలేదు, మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు అని మాత్రం ఇచ్చారనమాట। దాని తర్వాత ఎవరైతే ఈ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2 షిఫ్ట్స్ ఉంటుందన్నమాట। ఒకటి 11 AM నుంచి 8 PM వరకు వర్క్ చేయాలా, లేదా 4:30 PM నుంచి 1:30 AM వరకు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్న వాళ్ళన్నా వీటికి అప్లై చేసుకోవచ్చు। మీరు ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు ఇది। సో దీనికి వాడు మినిమం అడుగుతున్న స్కిల్స్ అయితే MS ఎక్సెల్, గూగుల్ స్ప్రెడ్షీట్స్ ఫిల్ చేసేది వచ్చి ఉండాలా అని మాత్రం అడుగుతున్నారనమాట। ఎవరో దీనికి అప్లై చేయొచ్చు అంటే, ఆన్లైన్లో ఎవరికైతే అంటే రూమ్స్ ఎక్కడున్నాయి ఏమైనా వెతికేకి వచ్చిన వాళ్ళు, అంటే రీసెర్చ్ చేసిండే వాళ్ళు, MS ఆఫీస్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు। ప్లస్ ఎవరైతే ఇంటి నుంచి పని చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు। మరియు వీళ్ళు ప్రత్యేకంగా ఇచ్చింది ఏంటంటే, ఎవరైతే ఉమెన్ వాంటింగ్ టు స్టార్ట్ దేర్ కెరియర్ కెన్ ఆల్సో అప్లై, అంటే ఉమెన్ ఎవరన్నా చేయాలనుకుంటూ ఉంటే, ఇటువంటి ఇంట్లో ఉండి చేయాలనుకుంటూ ఉంటే వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని కూడా చెప్పారనమాట। ఈ జాబ్ యొక్క డ్యూరేషన్ అయితే 1 year అయితే ఉంటుంది ప్రజెంట్। దాని తర్వాత వాళ్ళు దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయవచ్చు అనమాట మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని।
సో ఎవరికైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఆ లింక్ను కానీ క్లిక్ చేసినట్లయితే కెరియర్స్లోకి వెళ్ళి మీరైతే ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. పైన అక్కడ అప్లై విత్ రెజ్యూమ్ అని ఉంటుందన్నమాట. కంపల్సరీ మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయవలసి వస్తుంది. తర్వాత మీరు ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము ఇవ్వాలి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీకు లేదా వేరే ఏదైనా ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు. దాని తర్వాత మీకు సంబంధించింది సోషల్ నెట్వర్క్స్ అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇటువంటివి ఏమన్నా ఉంటే ఆ ఐడీస్, ఆ యొక్క లింక్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఇదివరకే ఎంప్లాయర్ అయితే మీరు మీ ఇదివరకు ఎక్కడ పనిచేశారో అది యాడ్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఎంప్లాయర్ కాకపోతే ఫ్రెషర్ అని కూడా పెట్టచ్చును. దాని తర్వాత మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు ఇక్కడ యాడ్ చేయవచ్చు. ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. అక్కడ యాడ్ ఎడ్యుకేషన్ దగ్గర మీరు ఏమైతే చదివారో అది మీరు యాడ్ చేయవచ్చును. దాని తర్వాత ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఫైనల్గా మీరు సబ్మిట్ అప్లికేషన్ ఉంటుంది, అది సబ్మిట్ చేసేయవచ్చును. ఇదండి ఈరోజు ఒక అప్డేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరియు ఇది చాలా మందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఊర్లోనూ ఈ జాబ్ ఓపెనింగ్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.